ముఖ్యంగా పులివెందుల ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. మీరు అసెంబ్లీ సమావేశాల్లో అందున బడ్జెట్ సమావేశాల్లో కూడా మీరు వెళ్లకుండా ఆబ్సెంట్ అయితే అల్టిమేట్గా నష్టపోయేది ఎవరు అని ఒకసారి ఆలోచించండి. ఎవరు నష్టపోతారు? పులివెందుల ప్రజలు, తర్వాత పులివెందుల నియోజకవర్గం నష్టపోతుంది. ఎందుకంటే అనేకమైనటువంటి మేమే సమస్యలు లేవని చెప్పడంలే. ఇప్పుడు ఎలమారపల్లిలో రోడ్లన్నీ తవ్వి చాలా ఇబ్బందికరంగా ఉంది. బాపనపల్లిలో అదే పరిస్థితి. నిన్న నాక్ బిల్డింగ్ కాడ వెనకల అన్ని అండర్ డ్రైనేజ్ కోసం తవ్వినారు. బాకరాపురం కాడ అట్లే. ఇంకా చాలా అసంపూర్తిగా ఉండే సమస్యలు ఇవన్నీ కూడా మీ నిర్వాహకం వల్లనే. మేము 30 ఏళ్ళ అధికారంలో ఉంటామని చెప్పేసి ఆ పూర్తి చేయాల్సిన టైంలో పూర్తి చేయకుండా ఇవంతా ప్రజలకు అసౌకర్యంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి తీసుకొచ్చి పెట్టినారు. మేము మా వంతు కృషి చేస్తున్నాం. మేము కూడా తొందరగా ఈ కంప్లీట్ చేయాలని కూడా చూస్తున్నాం. కానీ మాకన్నా నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రివి, నువ్వు ప్రజల చేత ఎన్నుకోబడిన పులివెందుల ఎమ్మెల్యే కాబట్టి మా పులివెందుల ప్రాంతంలో ఇవన్నీ సమస్యలు ఉన్నాయని మీరు అసెంబ్లీలో మాట్లాడితే వాటికి ఇంకా తొందరగా కూడా పరిష్కారం వస్తుంది. ఆ వైపు ఆలోచన చేయకుండా మీరు ఒక ప్రతిపక్ష పార్టీకి చెందిన ఒక పార్టీ అధ్యక్షుని. మీరు పులివెందుల సమస్యలతో పాటు రాష్ట్ర సమస్యలు కూడా మీరు మాట్లాడే తర్వాత మీకు రైటు అవన్నీ మంచి ఒక అద్భుతమైన వేదిక. అక్కడికి పోతే నాకు మైకీరని అదని నువ్వు అంత అపోహలు పెట్టుకొని తర్వాత మీరంతకు మీరే ఊహించుకొని చేయడం కాదు. మీరు ఒకసారి వెళ్ళి సమస్యల పట్ల మాట్లాడండి. మైకు ఇవ్వని రోజు నాకు ఈ టైంలో మాట్లాడిన మైక్ ఇవ్వలేదు కాబట్టి నేను అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తానని చెప్పాలి. కానీ ఇక్కడ పులివెందుల ప్రాంతాన్ని, పులివెందుల ప్రజల సమస్యలను ఇవన్నీ గాలికి వదిలేసి నిన్ను ఎన్నుకున్న పాపానికి ఇవన్నీ మేము పులివెందుల వాసిగా మేము దానికి శిక్ష అనుభవించాలన్నా. కాబట్టి ఇప్పటికైనా మీరు బుద్ధి మార్చుకొని తప్పకుండా మీరు అసెంబ్లీకి పోయి జిల్లాకు సంబంధించినవి, ముఖ్యంగా పులివెందులకు సంబంధించినవి ఇందాక నేను అవన్నీ చెప్పినా, మేము కూడా మా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తొందరగా నిధులు తెచ్చి కంప్లీట్ చేస్తాం. మాకు తోడుగా మీరు కూడా అసెంబ్లీలో ఇవన్నీ ప్రస్తావిస్తే మన పులివెందుల సమస్యలు తొందరగా తీరుతాయని జగన్మోహన్ రెడ్డి గారికి తర్వాత రిక్వెస్ట్ అనుకో, సూచన అనుకో, అడగడం అనుకో, ఏమన్నా కానీ ఆ రకంగా మీరు చేయాలని ఆశిస్తూ, ఈయన చూస్తే అసెంబ్లీకి పోకుండా ఉన్నాడు. ఇంకొక ఆయన పార్లమెంటుకు పంపిస్తే ఇంతమంది ప్రజలు మూడోసారి పార్లమెంటుకు పంపిస్తే ఆయన పార్లమెంట్లో మాట్లాడిన క్వశ్చన్ విధానము నాకు తెలిసి ఇక్కడ మన ప్రథమ పౌరుడు ఒకటి సీఫ్ ఫామ్ పెట్టాడు. ఆ సీఫ్ ఫామ్లో నాకు రేట్లు గిట్టుబాటు కాలేదు, దీనికన్నా నాటుకోడి ధరలే బాగున్నాయని ఆయన ఏమో చెప్పినట్టుంది. ఈయన పోయి పార్లమెంటులో నాటుకోడి, ఈయన చూసి అసెంబ్లీకి పోడు, ఈయన పార్లమెంటుకు పంపించి ఆడ పోయి నాటుకోడి ధరలు. అసలు ఎంపీ గారిని ఒకటి అడుగుతున్నా, నాటుకోళ్ళు అనేది పెంపకం అనేది 80 to 90% రైతులు చేస్తారు. మిగతా 5-10% ఏమైనా ఫామ్స్ పెట్టుకొని అది కూడా రైతులే చేస్తారు. నాటుకోడి ధరలు పెరిగినందువలన ఏమైనా రైతులకే కదా లాభం? ఏమైనా ఫ్యాక్టరీ ప్రొడక్ట్, అదేమన్నా ఫ్యాక్టరీ నుంచి ఉత్పత్తి ఏటైతే రేట్లు పెరిగినాయి మనం తగ్గియాలని మీరు మాట్లాడాలా? అంటే రైతులకు సంబంధించిన రేట్లు పెరిగితే కూడా అది కూడా మీరు ఓర్చలేక దాని మీద ఇంకా ఏం సబ్జెక్ట్ లేవని తర్వాత దాని మీద ఆయన మాట్లాడడం. అసలు ఇది పార్లమెంటు పుట్టినప్పటి నుంచి ఇంత ఆలోచింపదగిన, ఇంత అంటే నిర్మాణాత్మకమైన ఆలోచింపదగిన ప్రశ్న ఇంతవరకు అసలు ఇంతవరకు కాలేదంట. అక్కడ లోక్సభ వర్గాలు జరుగుతున్నాయి. నాకు తెలిసి బడ్జెట్ సమావేశాలు ముగింపు సందర్భంగా ఇట్లా ఉత్తమ ప్రశ్నకి ఇదే ఎన్నికే ఈయనకు సన్మానం చేస్తామని కూడా లోక్సభ వర్గాలు తెలుపుతున్నాయి. ఏమీ సబ్జెక్టు లేదని మళ్ళీ మేమేదన్నా ఎవరైనా మీకు సలహా ఇచ్చిందంటే దాని ఇంకా పెద్ద రాద్ధాంతం చేస్తారు. కాబట్టి ఎంపీ గారు బిఎస్ఎన్ఎల్ టవర్లు పెట్టడము, ఏదైనా రైలు ఆపడం కాదు, రైలు స్టేషన్ కాడ ఆపించడం కాదు. మీరు మూడోసారి ఎంపీ, మన ప్రాంతానికి ఏదన్నా ఫ్యాక్టరీలు కానీ మన ప్రాంతం ఏదైనా బాగుపడేటట్లు మీకు మూడోసారి ఎంపీ ఆ అనుభవాన్ని అంతా ఉపయోగించి లోక్సభలో మాట్లాడి ఏదన్నా మన ప్రాంతానికి ఉపయోగపడేట్టు చేయాలని. తర్వాత ఒకటి, ఈయన చూస్తే నాటుకోళ్ళు ఇదంటాడు, ఆయన చూస్తే షీప్ ఫామ్. ఇంకా ముఖ్యమంత్రి గారు చూస్తే అది ఏందో పులివెందుల ప్రజలు ఎప్పుడు తినట్టు చేపలు, రొయ్యలు మీకు అందుబాటులో తెస్తా అంటారు. అంటే ఒకసారి పులివెందుల ప్రజలు కూడా ఆలోచించండి, ఎలాంటి వాళ్ళని మనం ఎన్నుకున్నాము, మనం ఎన్నుకునే దానికి వాళ్ళు ఏం చేస్తారు. ఒక ఆయన చేపలు, రొయ్యలు అంటాడు, ఒక ఆయన నాటుకోడి ధరలు తగ్గాలంటాడు, ఇంకో ఆయన అసెంబ్లీకి పోవాలంటాడు, ఇంకో ఆయన ఇంకోటి చేస్తామంటాడు. ఒకసారి మీరు కూడా మనం ఎలాంటి వాళ్ళని అనుకున్నామో సమస్యల పట్ల స్పందించి చేయండి మిమ్మల్ని ఎన్నుకునే దానికి. ఇంకో విషయం, జగన్మోహన్ రెడ్డి
అరటి ధరలు 3,000 పడినప్పుడు ఏమన్నాడబ్బా 3,000 రూపాయలు టన్ను పోయినప్పుడు వచ్చి తోటలు సందర్శించి అది ఏందో పెద్ద రాద్ధాంతమైనట్టు చేసి ఏమేమో చేశా. ఈరోజు టన్ను 25,000 రూపాయలు పోతున్నాయి. దీని వెనుక మా ముఖ్యమంత్రి కానీ, కడప జిల్లా కలెక్టర్ కానీ, ఆ తర్వాత మేమంతా చేసిన కృషి అసలు మీకు ఎవరికైనా తెలుసా? ఎక్కడెక్కడ మార్కెటింగ్ ఉంది, ఎట్లా ఉంది, దాన్ని మానిటరింగ్ చేసి హార్టికల్చర్ వాళ్ళతో మీటింగ్ పెట్టుకొని ముఖ్యమంత్రి కానీ, కలెక్టర్ కానీ, మేము కానీ అందరం కష్టపడి ఈరోజు 25,000 రూపాయలు టన్ను పోతున్నాయి. రైతులంతా సంతోషంగా ఉన్నారు. మరి రా, ఎట్లా నువ్వు అసెంబ్లీకి పోవడం లేదు కదా, ఎటు టైం అంతా ఖాళీగా ఉంది, ఇప్పుడు రా అరటి తోటలకు వచ్చి అరటి రైతులను విచారించు, ఎంత పోతుంది రేటు, ఏమయ్యా మీరు హ్యాపీగా ఉన్నారా? చంద్రబాబు గవర్నమెంట్లో రేట్లే రావని దుష్ప్రచారం. అంటే ఒక విపత్తు